ఈ విధంగా ఆ బ్రాహ్మణుడి మీద ఆవహించినటువంటి ఆ భూతం చెప్తూ ఉంది, నన్ను ఈశ్వరుడు పంపించాడు, నా పేరు శంఖకర్ణుడు, ఈశ్వరుడు నన్ను ఆజ్ఞాపించి పంపించాడు మీకు విషయం చెప్పమని. ఏమిటంటే, మీరు అనేక విధాలైనటువంటి రోగాలు అనుభవిస్తూ అందరూ అనారోగ్యవంతులుగా ఉన్నారు, పశువులన్నీ కూడా అనారోగ్యంతో ఉన్నాయంటే కారణం ఏమిటంటే, విరోచనుడు అనేటువంటి రాక్షసుడి యొక్క కుమారుడు బలిచక్రవర్తి కంటే ముందు ఒకానొక భయంకరమైనటువంటి రాక్షసుడు పుట్టున్నాడు విరోచనుడికి. అతని పేరు కాలకలి అంటారు. ఆ కాలకలి అనేటువంటి ఆ రాక్షసుడు మహాక్రూరుడు. సరే, ఈ విధంగా జరిగేటప్పుడు ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగాంతంలో దైత్యులందరూ కూడా భూలోకంలో అవతరిస్తూ వచ్చారు. ఎందువల్లంటే భూదేవిని నానా హింసలు పెట్టాలని వాళ్ళ యొక్క కోరిక. ఆ సందర్భంలో ఈ కాలకలి అనేటువంటి వాడు కూడా భూలోకంలో యమునా నదికి దక్షిణ ప్రాంతంలో ఒక వెలగ చెట్టుగా పుట్టున్నాడు. ఆ వెలగ చెట్టు ఇప్పుడు మీరుండే ప్రాంతానికి సమీపంలో ఉన్నది. ఆ వెలగ చెట్టు భయంకరమైనటువంటి కాలకలి అనేటువంటి రాక్షసుడు. ఆ కాలకలి యొక్క సేవకులందరూ కూడా ఈ వెలగ చెట్టుకు చుట్టూ ఉండేటువంటి కంటక వృక్షాలుగా పుట్టున్నారు జీవహింస చేయడానికి. అదేవిధంగా కాలకంటికి వాడికి కాలకలికి 7 భార్యలు ఉన్నారు. ఆ 7 భార్యలు కూడా గోరూపాన్ని ధరించారు. ఆ గోవులనేటువంటివి ఒకరు మేపేటువంటి గోవులు కాదు, అవి అడవిలో తిరుగుతుంటాయి. అడవిలో తిరుగుతూ అందరినీ చంపేసి ఆవులవి. ఆ ఆవులకు ఈ కాలకలి యొక్క సంతానం అంతా వాళ్ళ బిడ్డలుగా కోడెదూడలుగా పుట్టున్నారు. అంటే కాలకలి అనేటువంటి ఆయన వెలగ చెట్టుగా పుడితే, కాలకలి యొక్క 7 భార్యలు ఆవులుగా పుడితే, కాలకలి యొక్క కుమారులందరూ కూడా వృషభాలుగా పుట్టున్నారు ఇక్కడ. కాబట్టి ఆ ఆవులు ఈ వృషభాలు తిరిగి అడవిలో భయంకరంగా తిరుగుతూ జంతు హింస అంతా చేస్తూ ఉంటాయి. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క వెలగ చెట్టులో విపరీతమైనటువంటి పుష్పాలు పూత పూస్తుంది. పూత పూచిన తర్వాత చెట్టంతా కూడా సందు పోకుండా పెద్ద పెద్ద కాయలు కాస్తాయి. కాయలు కాచినప్పుడు అమితమైన దుర్వాసనతో కూడుంటాయి. ఆ చెట్టు ఎప్పుడు కూడా విషవాయువులను వెదజల్లుతూ ఉంటుంది. ఆ విషవాయువులు పీలిస్తే అందరికీ కూడా అనారోగ్యం వచ్చి కొన్ని రోజులకు మరణిస్తారు. అదేవిధంగా ఈ యొక్క చెట్టులో ఉండేటువంటి ఆ ప్రతి కొమ్మ గాని, ప్రతి చెట్టు గాని, ప్రతి ముళ్ళు గాని లోకాన్ని హింసించడానికే తయారై ఉన్నాయి. ఆ కాయలు కాచినప్పుడు ఆ కాయలను యావులు తింటుంటాయి మామూలుగాను. ఇలా జరుగుతుంటుంది. ప్రస్తుతం అది పుట్టిన తర్వాత 12 సంవత్సరాలకు ఒకసారి కాచేటువంటి కాయలు ఇప్పుడు మరలా కాయలు కాచున్నాయి ఆ చెట్టు. ఇక్కడికి యమునా నదికి దక్షిణ తీరంలో ప్రకాశిస్తూ ఉన్నది ఆ చెట్టు. మీరు అడవి లేకపోయి ఆ చెట్టును కానీ సర్వనాశనం చేసేస్తే మీకు ఎలాంటి వ్యాధులు ఉండవు. ఆ చెట్టు మీద నుంచి వచ్చేటువంటి గాలి ఇక్కడ ప్రసరించదు కాబట్టి మీకు సర్వరోగ నివారణ అయిపోతుంది. కాబట్టి మీరు చేసిన పూజలకు నేను సంతసించాను కాబట్టి ఈ రూపాన్ని మీకు తెలియజేస్తున్నానని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు. ఆ చెట్టును సంహరించాలంటే ఎవరి వల్ల కాదు, బలరామకృష్ణుల వల్లే అవుతుందనే విషయాన్ని కూడా మీకు వివరించాడని చెప్పి ఈ శంఖకర్ణుడు విషయాన్ని చెప్పేసి ఇక నేను వెళ్ళి వస్తానని చెప్పి ఈ బ్రాహ్మణుడి మీద నుంచి ఆవాహనైనటువంటి ఆయన వదిలేశాడు అనమాట. ఎప్పుడైతే ఆ శంఖకర్ణుడు వెళ్ళిపోయినాడో ఇప్పుడు ఈయన తేరుకున్నాడు. ఒక్కరవ ఈ బ్రాహ్మణుడు వేద పండితుడు తేరుకుని అసలు ఏం జరిగింది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు పడిపోయినానంటే, ఏం లేదులేయ్యా, కొంచెం మంచినీళ్ళు తాగు, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఏం జరగలేదు, ఒక భూతం నీ మీద ఆవేశించిందిలే అని చెప్పి వీళ్ళందరూ చెప్పారు.
ఏం చెప్పింది ఆ భూతం అంటే, ఆ భూతం చెప్పిన విషయాన్నంతా వీళ్ళు వివరించారు. సరే, జరిగిపోయింది. విషయం తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న తర్వాత ఆ రోజు 7వ రోజు మధ్యాహ్నం జరిగింది. తర్వాత 7వ రోజు చేయాల్సినటువంటి కొరవ పూజలన్నీ కూడా చేసేసి పూర్ణాహుతి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేశారు. పూర్తి చేసేసి సాయంత్రం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసేశారు. సాయంత్రం కృష్ణ పరమాత్మ వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మకు ఈ విషయాన్నంతా కూడా పండితులు వివరించారు. ఇలా చెప్పారు, స్వామి మీరు ఎట్ట చేస్తారో ఏందో, మీ వల్లనే కార్యక్రమం నిర్వహింపబడుతుంది, సాధ్యమవుతుంది అని ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాడని చెప్పిన తర్వాత కృష్ణుడు చాలా సంతోషపడి, ఆ పరమేశ్వరుడు మనకు అనుజ్ఞ ఆజ్ఞ రెండు ఇచ్చాడు కాబట్టి మనం రేపు ఉదయాన్నే బయలుదేరిపోయేసి ఆ వెలగ వృక్షాన్ని భంజిస్తామని చెప్పి అన్నాడు. ఆ రాత్రి అందరూ కూడా కొరవ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆ పరమేశ్వరుడు యొక్క దీక్ష పూర్తి చేసేశారు. దీక్ష పూర్తయిన తర్వాత ఋత్విక్ సంభావనలన్నీ కూడా కృష్ణ పరమాత్మ వాళ్ళకి ఇచ్చేశారు. తర్వాత ఏమంటే ఉదయాన్నే లేచి ఆ కీకారణ్యంలో ఉండేటువంటి వెలగ చెట్టు దగ్గరకు పోవడానికి కృష్ణుడు బలరాముడు దానికి సంబంధించినటువంటి చెట్టు నరకడానికి కావాల్సినటువంటి వస్తువులు, గొడ్డళ్ళు, కత్తులు అవి తీసుకుని, ఇంకా కావాల్సినటువంటి ఆయుధాలన్నీ కూడా వాళ్ళకి నచ్చినవి తీసుకున్నటువంటి వాళ్ళై కృష్ణ బలరాములిద్దరూ కూడా బయలుదేరాడు. ఆ బయలుదేరేటప్పుడు నందుడు యశోద వద్దమ్మ, వద్దు నాయన, ఎందుకు నువ్వు అంత తీవ్రంగా పోతావన్నా అవన్నీ వినకుండా ఇంకా ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి పోవాల్సిందేనని చెప్పి ఆ విషవృక్షం దగ్గరకు వీళ్ళిద్దరూ బయలుదేరారు. బయలుదేరుతూ ఉంటే గోపాలకులు, మంచి బలిష్ఠులుగా ఉండేటువంటి గోపాలకులు, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు వచ్చిందో వీళ్ళకి ఒళ్ళు కూడా బాగా అయిపోయినాయి గోపాలకులకి. వాళ్ళు బలం వచ్చింది. మరలా ఆ బలంతో కృష్ణ పరమాత్మతో కూడా సహాయంగా పోయినారు. వాళ్ళు రాక్షసుడు కదా, చెట్టు ఎటువంటి యుద్ధం జరుగుతుందో ఏందో అని సహాయంగా వెళ్ళారు. వీళ్ళందరూ వెళుతుంటే బ్రాహ్మణోత్తములుగా ఉండే వాళ్ళు వీళ్ళకి ఇళ్లకు పోకుండా వీళ్ళకి కూడా ఉత్సాహం కలిగింది. ఏమంటే నిన్న ఆవేశం జరిగి శంఖకర్ణుడు చెప్పాడు కదా, ఆ వెలగ చెట్టు ఎలా ఉంటుందో చూస్తామని చెప్పి ఆ గోపాలకుల వెనక బ్రాహ్మణులు కూడా బయలుదేరారు అన్నమాట. ఈ విధంగా బయలుదేరి నందుడు, యశోద మొదలైనటువంటి ఆడవాళ్లు కొంతమంది ఇంటి దగ్గరే ఉన్నారన్నమాట. వీళ్ళేం చేస్తామంటే వీళ్ళు అక్కడికి వెళుతున్నారు కదా, వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతసేపు పడుతుందో ఏమో, వాళ్ళకి భోజనాలు అవన్నీ ఏం కావాలంటే మనం తర్వాత తయారు చేసుకొని ఎత్తుకోపోదామని వాళ్ళకి వస్త్రాలు గిస్త్రాలు అని చెప్పి ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఉదయాన్నే వెళ్ళిపోయినారు. కృష్ణుడు వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళగా ఆ కీకారణ్యంలో చాలా దూరం వెళ్ళారు. లోపలికి వెళితే అక్కడ వీళ్లకు ఈ యొక్క వెలగ చెట్టు కనపడ్డది. ఆ వెలగ చెట్టు ఎలా కనపడ్డదయ్యా అని చెప్పి అంటే అన్నిటికంటే ఎత్తులో ఉందన్నమాట ఆ చెట్టు. దాని చుట్టుకొలత వచ్చి ఆ కాండం ఎంత ఉందంటే 30 బార్లు ఉందన్నమాట. 30 బారల వెడల్పు కలిగినటువంటి కాండము, 15 బారల వెడల్పుతో చెట్లు కొమ్మలన్నీ విశాలంగా విస్తరించున్నాయన్నమాట. ఎత్తు చాలా ఎత్తుంది, మనం ఎంత దూరం నుంచి చూసినా కనపడేటట్టు ఉందన్నమాట. కాబట్టి ఆ కీకారణ్యంలో కొంచెం దూరం పోంగానే ఎత్తుగా ఉండేటువంటి ఎలగ వృక్షం కనపడ్డది. ఎలగ వృక్షానికి విపరీతమైన కాయలు కాచున్నాయి. ఒక్కొక్క కాయ ఒక్కొక్క కొండ అంత సైజు ఉందన్నమాట. చిన్న సైజు కాదు, పెద్ద కుండలుగా కాచుంది కాయ. ఆ చెట్టును చూడంగానే ఇది విచిత్రంగా ఉంది ఈ వృక్షము, ఇది చేదు వెలగ చెట్టు అని చెప్పి, ఇదే కదా చెప్పి ఇంత పెద్ద చెట్టు ఈ అడవిలో ఎక్కడా లేదని చెప్పి నిర్ణయించుకుని ఆ చెట్టు దగ్గరగా వెళ్తున్నారు. చెట్టు దగ్గరకు వెళ్ళాలి అంటే చెట్టుకు చాలా దూరం నుంచి భయంకరమైన ముళ్లతో నిండినటువంటి పొదలు ఉన్నాయన్నమాట. ఈ గోపకులు, కృష్ణుడు, బలరాముడు వీళ్ళందరూ కలిసి ఈ పొదలన్నిటినీ కూడా నరికేస్తూ దారి చేసుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళందరూ సమూహంగా వచ్చేటువంటి దృశ్యాన్ని చూసి ఈ కాలకలి యొక్క భార్యలైనటువంటి 7 ధేనువులు, ఈ కోడెదోళ్ళు ఇవన్నీ కూడా భయపడి అన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు కిందకి వెళ్ళిపోయినాయి. చెట్టు కిందకి వెళ్ళి ఆ రాక్షసుడిని ఆశ్రయించుకొని అక్కడ నిలబడిపోయి ఉన్నాయన్నమాట. నిలబడిపోయి ఉన్న తర్వాత ఈ దారి చేసుకుంటూ కృష్ణుడు వాళ్ళందరూ కూడా వెళుతూ ఉన్నారు. దారి చేసుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడేం చేశారంటే
ఆ కాలకలి భార్యలందరూ కూడా చెట్టు క్రిందకు పోయి భర్తను ఆశ్రయించున్నారు. ఇక ఎట్ట చేయాలా ఏంది అని చెప్పి. అప్పుడు ఆ కాలకలి దగ్గరకు వీళ్ళందరూ వెళుతున్నారని చూసి వెంటనే అక్కడున్నటువంటి కోడెదోళ్ళు విజృంభించాయన్నమాట. అంటే చెట్టు దగ్గరకు రానియకుండా, చెట్టు దగ్గరకు రానియకుండా వేల కోడదోళ్ళు ఉన్నాయి, 1, 2 కాదు, అనేకమైన కోడదోళ్ళు ఈ వీళ్ళని చంపేయాలని చెప్పి ఈ పరిగెత్తుకుంటూ వచ్చాయి. పరిగెత్తుకుంటూ ఎప్పుడైతే వచ్చాయో వెంటనే ఆ గోపాలకులుగా ఉండేటువంటి వాళ్ళు ఆ దూడలను చూసినటువంటి వాళ్ళే కనుచూపు మేరలో లేరు ఒక్కరు కూడా. ఏమంటే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి, ఆ దూడలు చంపేస్తాయని చెప్పి. అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు అయినటువంటి కృష్ణుడు ఏం చేశాడంటే విజృంభించినటువంటి వాడై ఆ కోడెదోళ్లను సంహరించడానికి మొదలు పెట్టాడు. కోడెదోళ్లను సంహరించడానికి మొదలు పెట్టాలంటే ఆ బలరాముడితో చెప్పాడు, అన్నా ఇవి ఆవు దూడలు ఎద్దులు అని చెప్పి మనం ఆలోచించడానికి లేదు, వీళ్ళు రాక్షసులు, వీళ్ళు రాక్షసులు, కాలనేమి యొక్క కాలకలి యొక్క కొడుకులు వీళ్ళు. కాబట్టి ఆ విరోచనుడి యొక్క కొడుకైనటువంటి కాలకలి యొక్క కొడుకులు వీళ్ళు, ఎద్దు రూపంలో ఉన్నారు వీళ్ళు, మనం సంహరించడానికి వచ్చారు, వీళ్ళని చంపేయాల్సిందే అన్నారు. అప్పుడు వెంటనే విజృంభించి వచ్చినటువంటి ఆ యొక్క ఆ కోడెదోళ్ళన్నింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ భయంకరంగా యుద్ధం చేసి ఒక్కడే చంపేశాడు. ఆ ఒక్కడే కాళ్ళు పట్టుకునేది, గరగర తిప్పి నేలకేసి కొట్టేసేది అనమాట. అట్టా ఎద్దులన్నిటినీ కూడా చంపితే ఆ ఎద్దులన్నీ కూడా రాక్షస రూపాలు ధరించి చనిపోయినాయి అనమాట. అంటే ఎటువంటి అవతారం ఎత్తినా కూడా కామరూపధరులుగా ఉండే వాళ్ళు ఏ రూపాన్ని ధరించినా ప్రాణం పోయేటప్పుడు అసలు స్వరూపం వస్తుంది అనమాట. వాళ్ళు ఆ ఎద్దులన్నీ కూడా కొట్టేస్తే కింద పడిపోయి మరణించినటువంటి ఆ ఎద్దులని రాక్షస సమూహాలుగా పడిపోయినాయి. శవమయం అయిపోయింది ఆ చెట్టు దగ్గర అంతా కూడా. ఇంకా చెట్టు దగ్గరకు వీళ్ళు చేరలేదు ఇంకా. అప్పుడు ఆ ధేనువులు ఎప్పుడైతే ఈ కోటదోళ్ళన్నింటినీ వీళ్ళు చంపేశారో ఆ ధేనువులు పరిగెత్తాయి, 7 ఆవులు చీల్చి చండాడాల కృష్ణుడు అని చెప్పి పరిగిస్తే అప్పుడు కృష్ణుడు ఏమంటే ఆ ఆవులను పట్టుకొని కొమ్ములు విరిచేసి కొన్నిటిని ఏమంటే ఆ నడివీపు మీద చేత్తో కొట్టినటువంటి వాడై కొన్నిటిని అనేక విధాలుగా బాధించి ప్రాణం తీయకుండా, ఆవులు రాక్షసులైనప్పటికీ కూడా ఆడవాళ్లు కాబట్టి తరివేశాడనమాట. తరివేస్తే ఈ కృష్ణుడి యొక్క దెబ్బకు తట్టుకోలేక ఈ 7 ఆవులు కూడా అడవిలో పడి వెళ్ళిపోయినాయి భయానికి. ఈ బిడ్డలుగా ఉన్నటువంటి కోడదోళ్ళన్నీ చనిపోయినాయి. చనిపోయినాయి కానీ అక్కడ కోడదోళ్ళు కనపడడం లేదు, అన్ని అందరు రాక్షసులే కనపడుతున్నారు శవాలు. అప్పుడు చెట్టు దగ్గరకు వచ్చారు. ఆ దృశ్యాన్ని చూసి అప్పుడు గోపాలకులు పరిగిస్తున్నారు, నాయనా కృష్ణుడు సామాన్యుడు కాదు, వీళ్ళందరినీ చంపేశాడు కదా అని మళ్ళా గోపాలకులు కూడా వచ్చి కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత ఆ చెట్టు దగ్గరకు పోయి ఒకసారి ఆ వెలగ చెట్టును చూసి విషవాయువులు చిమ్ముతుందన్నమాట. ఎలా ఉన్నదయ్యా వెలగ చెట్టు అంటే కాలకోట విషము, దావాగ్ని, తర్వాత యమధర్మరాజు అందరినీ సంహరించేటువంటి దానికి శిక్షలకు ఉపయోగించేటువంటి నరకాగ్ని, ఈ అగ్నులన్నీ కాల్సి ఒక చోట ప్రజ్వలిస్తే ఎట్టుంటుందో అట్లా ప్రకాశిస్తుంది. భయంకరమైనటువంటి విషజ్వాలలతో ఉందట ఆ యొక్క వెలగ చెట్టు. ఆ వెలగ చెట్టు మీద ఉండేటువంటి కాయలు పచ్చివి ఉన్నాయి, లేత ఉన్నాయి, దోర ఉన్నాయి, పండిన ఉన్నాయి, అన్ని పెద్ద పెద్ద కుండలంత ఆకారంలో ఉన్నాయి. ఉండేటువంటి ఆ చెట్టు మీద ఉండేటువంటి కాయలన్నీ చేతులకు అందినవన్నీ కోసేశారు, కొమ్మల మీదకి ఎక్కి ఊపి తోసేశారు. మొత్తం ఒక్క కాయ లేకుండా ఈ గోపాలకులు, ఈ యొక్క కృష్ణుడు, బలరాముడు వీళ్ళు మొత్తం కాయల వరకు కోసేశారు. దాంట్లో ఉంటే కోసి నేలకేసి పగల కొట్టేశారు. ఆ చేసేటప్పుడు ఆ కొమ్మల గిమ్మలు కూడా విరిగాయి అన్నమాట. విరిగినప్పుడు ఆ రాక్షసుడు కదా ఆయన, ఆ వెలగ చెట్టు కాలకలి అనే రాక్షసుడు కదా, వీళ్ళనందరినీ కొమ్మలతో ముళ్లతో చంపేయాలని చెప్పి విషజ్వాలలు అంటే విషవాయువులను ప్రసరింపజేస్తూ భయంకరంగా ఊగుతున్నట్ట ఆ రాక్షసుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ గోపకులందరూ కలిసి ఆ చెట్లు కొమ్మలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ముక్కలు ముక్కలుగా నరికేసినప్పుడు కృష్ణ పరమాత్మ
పెద్ద గొడ్డలు తీసుకున్నటువంటి వాడై ఆ యొక్క చెట్టును ఆ ముక్కలుగా అంటే చక్రాయుధానికంటే ఇంకా వేగంగా పనిచేసేటువంటి ఒక గొడ్డలు తీసుకున్నాడు. ఒకవైపు బలరాముడు ఏమంటే గద తీసుకుని కొడుతున్నాడు. ఈ గోపాలకులు ఏమంటే వాళ్ళ ఆయుధాలు తీసుకుని ఆ చెట్టును అందరూ చుట్టుముట్టినటువంటి వాళ్ళే ముక్కలుగా చేసేసారనమాట. ఇంకా రాక్షసుడు చెట్టు రూపంలో ఉన్న వీళ్ళని చేయలేక గమ్మునున్నాడు. ఖండాలుగా ఖండించి ఆ చెట్టును దోసేశారు అందరూ కలిసి. బ్రాహ్మణులు కూడా వచ్చి చూస్తున్నారు దూరంగా. ఆ వెలగ చెట్టు ముక్కలైపోయి పడిపోయింది. ముక్కలు అయిపోయి పడిపోయిన తర్వాత ఆ వేళ్లు మళ్ళీ చిగురిస్తాయేమో అని వేళ్లు కూడా లోడేశారనమాట. వేళ్లు కూడా లోడేసి చెట్టును ఒక పక్కన వేసేసి చుట్టూ ఉండేటువంటి కంటక వృక్షాలు, వీళ్ళందరూ రాక్షసులే అన్నమాట. ఆ రాక్షస సమూహాలైనటువంటి ఆ కంటక వృక్షాలన్నింటినీ కూడా కొట్టేసేసి అన్ని వేళ్లతో కూడా పెకలించేసినటువంటి వాళ్ళై ఈ కృష్ణ పరమాత్మతో వచ్చినటువంటి గోపకులు, కృష్ణుడు, బలరాముడు భయంకరంగా చేసి ఆ చెట్లన్నింటినీ కూడా ఖండించేసినటువంటి వాళ్ళే ఒక దగ్గర గుట్ట దోసేసారు. గుట్ట దోసేసి అందరూ ఏం చేశారంటే ఈ శవాలు ఉన్నాయి కదా, రాక్షస శవాలు యొక్క చెట్లు పొదలు ఇవన్నీ కూడా పోగు చేసి అగ్నిహోత్రం పెట్టేశారు. అగ్నిహోత్రం పెట్టేస్తే భయంకరమైన జ్వాలతో ఆ వెలగ చెట్టు కొమ్మలు, వెలగ చెట్టు, ఈ యొక్క శవాలు, ఈ మిగిలినటువంటి చెట్లు అన్ని కూడా భయంకరంగా దావాగ్నిలో దహనం అయిపోయినాయి అనమాట. పేడ విరగడైంది అనుకున్నారు. ఆ విధంగా ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆ కాలకలి అనేటువంటి భయంకరమైన రాక్షసుడిని విషజ్వాలలతో విషవాయువులు ప్రసరించేటువంటి ఆ రాక్షస సంహారం చేసేసారు. రాక్షస సంహారం చేసిన తర్వాతనే పరమానంద భరితులైపోయినారు అందరూ కూడా. బ్రాహ్మణులు కూడా పరమ సంతోషపడ్డారు. ఈ విధమైనటువంటి రాక్షస సంహారం జరిగినప్పుడు దేవతలందరూ కూడా పూలవాను కురిపించారట శ్రీకృష్ణ పరమాత్మ మీద. భయంకరమైన చెట్లుగా కనపడుతున్నాయి గాని, ఆవులుగా ఎద్దులుగా కనపడుతున్నారు గాని వీళ్ళందరూ రాక్షసులు. ఈ రాక్షస సంహారం చేశాడని చెప్పి సంతోషంతో దేవతలందరూ కూడా ఆ హర్షధ్వనాలు చేస్తూ మంగళ తూర్య ఘోషాలతో శ్రీకృష్ణ పరమాత్మ బలరాముల మీద పుష్పవృష్టి కురిపించారు. పరమానంద భరితుడైపోయినాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ గోపకులందరూ కూడా ఉత్సాహంతో కేకలేస్తున్నారు. ఆ రాక్షస సంహారం జరిగింది. అగ్నిహోత్రంలో మొత్తం దహనం అయిపోయినారు. దహనం అయిపోయిన తర్వాత చేసినటువంటి యుద్ధానికి కావచ్చు, ఆ చెట్లు కొట్టినటువంటి శక్తి ఉపయోగించిన శక్తికి కావచ్చు, వీటన్నిటికీ వాళ్ళకి ఒళ్ళంతా చెమటతో తడిసిపోయినారు ఈ యొక్క యాదవులు గాని, ఈ కృష్ణ పరమాత్మ గాని. అప్పుడు ఆ మంచి ఎండ సమయం అన్నమాట. నేరుగా వచ్చినటువంటి వాళ్ళే ఈ సమయంలో మనం హాయిగా యమునా నదిలో స్నానం చేద్దామని చెప్పి అందరూ కూడా ఆ రాక్షస సంహారం చేసి ఆ వృక్షరూప రాక్షసుడిని సంహరించినటువంటి వాళ్ళు నేరుగా వచ్చి యమునా నది దగ్గరకు వచ్చి యమునా నదిలో దిగేశారు. యమునా నదిలో మధ్యాహ్న సమయంలో హాయిగా ఎండకు వీళ్ళు ఆ నీళ్లలో స్నానం చేస్తుంటే ఎంతో హాయిగా ఉంది. ఆ కృష్ణ పరమాత్మతో కలిసి బలరామునితో కలిసి వీళ్ళందరూ జలక్రీడలాడారు. వీళ్లతో పాటు ఆ బ్రాహ్మణులు కూడా అందరూ స్నానం చేశారు. అంటే యజ్ఞం పూర్తయి అవబృత స్నానం అయినట్టు అయిందనమాట. అవబృత స్నానం శ్రీకృష్ణ పరమాత్మ స్నానం చేస్తున్నాడు కాబట్టి ఆయన స్నానం చేసేటువంటి నీళ్లలో మనందరం మునిగితే మన జన్మ సార్థకం కదా అని చెప్పి వాళ్ళందరూ కృష్ణుడితో కలిసి హాయిగా స్నానం చేశారు ఆ యమునా నదిలో. సరే స్నానం చేశారు, సరే వీళ్ళకి వస్త్రాలు ఎక్కడున్నాయి మళ్ళీ కట్టుకోవడానికి? తడిగుడ్డలే కదా. అప్పుడు వాళ్ళు స్నానం చేస్తూ అలా చూస్తే బృందావనం నుంచి అనేక మంది బయలుదేరి వస్తున్నారు ఇక్కడికి. ఆయన వీళ్ళకి ఏ కారణం లేకపోయినారు, ఎట్టపోయినారు ఏందో అని చెప్పి వీళ్లకు తగినటువంటి ఆహార పదార్థాలు, షడ్రసోపేతమైనటువంటి భోజనాలు, అన్ని రకాల భోజనము, రకరకాలైనటువంటి అన్ని ఆహార పదార్థాలు సిద్ధం చేసుకొని ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు, నందుడు వీళ్ళందరూ బయలుదేరి వస్తున్నారు. వస్త్రాలు కూడా తెస్తున్నారు వాళ్ళు. ఆహా మన వాళ్ళందరూ వస్తున్నారులే, మనం ఇంకాసేపు మునగదాం నీళ్ళల్లో అని చెప్పి వీళ్ళందరూ స్నానం చేస్తున్నారు. స్నానం చేసే సమయంలోనే వాళ్ళు అవన్నీ తెచ్చారు. తెచ్చిన తర్వాత అందరూ గట్టుకొచ్చినటువంటి వాళ్ళు తెచ్చినటువంటి ఆ పవిత్ర
వస్త్రాలని కూడా, కొత్త వస్త్రాలని కూడా అందరూ ధరించి, రాక్షస సంహారమైంది కాబట్టి ఈ వస్త్రాలని వదిలేశారనమాట. ఇక్కడ వదిలేసేసి హాయిగా కొత్త వస్త్రాలు కట్టుకున్నారు అందరూ. కృష్ణ పరమాత్మ, బలరాముడు పీతాంబరాలు ధరించారు, అనేక ఆభరణాలు ధరించారు, అవిన ప్రశాంతమైపోయినారు. ఆ నందుడు తెచ్చినటువంటి ఆ భోజనాన్నంతా కూడా అక్కడ అందరూ కూర్చొని వనభోజనం మాదిరి చేశారనమాట. వనభోజనం మాదిరి చేసి అందరూ అక్కడ తగినటువంటి ఆహార పదార్థాలు తిన్నారు. అంటే ఎవరికి తగినటువంటి, ఎవరు తినగలిగినటువంటి ఆహారం అంతా తెచ్చుందన్నమాట. ఇప్పుడు కొంతమంది ఇష్టంగా సాంబార్ అన్నం తింటే సాంబార్ ఉంది అక్కడ, కొంతమంది పచ్చడి అన్నం తింటే పచ్చడి అన్నం ఉంది, లేదు వెరైటీగా ఇంకా మంచి కూరలు కావాలంటే తెచ్చారు. ఇప్పుడు బ్రాహ్మణోత్తములుగా ఉన్నారు వాళ్ళు, మేము భోజనం చేయమయ్యా, మేము పండ్లు పాలు తాగుతామంటే పండ్లు ఉన్నాయి, పాలు ఉన్నాయి, మజ్జిగ ఉన్నాయి, అన్ని తెచ్చారనమాట. కాబట్టి మేము ఆహారం వద్దులే, మాకు పండ్లు పాలు తిన్నామని తిన్నారు. ఏ రకమైన భోజనమైనా సరే వాళ్ళు కడుపు నిండా తినేటట్టు అందరికీ ఆహార పదార్థాలు తెచ్చాట నందుడు. వాళ్ళకి సంబంధించినవన్నీ వాళ్ళు ఎవరికి తగింది వాళ్ళు తినేసినటువంటి వాళ్ళే హాయిగా తాంబూలాలు వేసుకున్నారట. తాంబూలాలు వేసుకుని అక్కడ కాసేపు విశ్రమించారు. ఆ ప్రాంతంలో మంచి చెట్ల నీడన, యమునా నదీ తీరంలో చల్లటి గాలి కొడుతుంటే ఆ చెట్ల నీడనంతా కూడా విశ్రమించినటువంటి వాళ్ళై 4 గంటలైన తర్వాత ఇక బయలుదేరదాం మనం బృందావనానికి అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ హాయిగా ఆనందంగా సంతోషంగా అవి ఇవి కథలు చెప్పుకుంటూ ఈశ్వరుడికి జరిగినటువంటి యజ్ఞాన్ని గురించి, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ వీళ్ళు బయలుదేరి బృందావనానికి సాయంత్రానికి చీకటి పడే సమయానికి బృందావనానికి వచ్చేసారు. బృందావనానికి వచ్చి ఎవరి ఇళ్లకు వాళ్ళు పోయి ప్రశాంతంగా ఉన్నారు. ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత మరలా బ్రాహ్మణులకు సంభావన ఇచ్చారట. నిన్న యజ్ఞం అయిపోయింది కదయ్యా, సంభావన ఇచ్చారు కదా, మరలా ఇప్పుడెందుకు అంటే అది కాదు, రాక్షస సంహారం జరిగినటువంటి శుభ సందర్భంలో మాకు ఇక భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఏదైనా ఇబ్బందులు వచ్చినా విజయం సాధించేదానిగా అందరూ ఆ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాలు కావాలి కాబట్టి ఆ బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి నమస్కారం చేసుకుని ఆశీర్వచనాలు తీసుకున్నారట అందరూ కూడా. ఆ రోజు గడిచిపోయింది. సరే, ఈ విధంగా ఆ సంహారం అయిపోయిన తర్వాత అందరూ కూడా సర్వ సంపత్తులతో అనేక విధాలైనటువంటి సంతోషంతో కాలం గడుపుతూ ఉన్నారు. బృందావనం ఈ విధంగా ఉన్నది, ఆనందంగా ఉన్నారు. ఇది ఘట్టం. తర్వాత ఏం జరిగిందంటే సమీపంలోనే విదేహ రాజ్యము అని ఒకటి ఉందన్నమాట. ఆ విదేహ రాజ్యం అంటే సీతాదేవి పుట్టినటువంటి రాజ్యం, మిథిలానగరం. ఆ విదేహ రాజ్యాన్ని జనక మహారాజు పరిపాలిస్తున్నాడు. జనకుడు అంటే సీతాదేవి పుట్టినప్పుడున్నది శీరధ్వజ జనకుడు. ఏ పేరుతో ఉన్నా వాళ్ళని జనకులనే పిలుస్తారు. కాబట్టి జనకుడు అని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజ్యంలో, ఆ విదేహ రాజ్యంలోనే కుంభకుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈ కుంభకుడు ఎవరయ్యా అంటే యశోదాదేవి యొక్క తమ్ముడు అనమాట. ఈ యశోదాదేవి తమ్ముడు ఆ విదేహ రాజ్యంలో ఉంటున్నాడు. ఆయన మంచి ఐశ్వర్యవంతుడు, అన్ని విధాలైనటువంటి సంపదలు ఉన్నాయి, విపరీతమైన గో సంపద ఉన్నది ఆయనకు. ఆయన అక్కడ ఉంటే ఆయనకు ఆ కుంభుడికి ధర్మద అనేటువంటి భార్య ఉన్నది. ఆ ధర్మద అనేటువంటి భార్య యందు ఈ కుంభకుడికి శ్రీధాముడు, నీళ అనేటువంటి పిల్లలు ఉన్నారు. శ్రీధాముడు, నీళ. సరే, ఇక్కడ ఆయన ఉన్నాడు, ఆయనకి ఆస్తులన్నీ ఉన్నాయి, ఆయనకి అనేక ఆవులు ఉన్నాయి, ఇవన్నీ బాగానే ఉంది. కొన్ని రోజులకు ఈ నీళ అనేటువంటి అమ్మాయి వయస్కురాలైందనమాట. యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఈ నీళ్లకు వివాహం చేయాలి అనుకుంటున్నాడు ఈయన. ఎవరు? ఈ కుంభకుడు.
వివాహం చేయాలంటే అనేక మంది గోపాలకులు వచ్చి మీ అమ్మాయిని ఇస్తే పెళ్లి చేసుకుంటాం, మీ అమ్మాయి బాగుంది, మీ అమ్మాయిని చేసుకుంటాం అని అడుగుతున్నారు. ఈ అమ్మాయి చాలా అందగైతే ఈయన వివాహానికి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఏం జరిగిందంటే ఈయన ఆవుల్లో 7 భయంకరమైన ఆపుటెద్దులు ఉన్నాయి. ఈయన ఆవుల్లో ఇవి చిన్న ఎద్దులు కాదు, చాలా ఆవులు ఉన్నాయి, చాలా ఎద్దులు ఉన్నాయి, కానీ పెద్ద ఆపటెద్దులు 7 ఉన్నాయి అన్నమాట. ఆ 7 ఎద్దులు ఎవరంటే తారకామయం అనేటువంటి యుద్ధం జరిగింది కదా. యుద్ధంలో 100 శిరస్సులు 100 చేతులు కలిగినటువంటి కాలనేమి యుద్ధం చేశాడు కదా విష్ణువుతో. ఆ కాలనేమి కొడుకులు ఉన్నారు చాలా మంది. ఆ కాలనేమి కొడుకులను కూడా విష్ణువు చంపేశాడు. ఆ కాలనేమి కొడుకుల్లో 7 ఉన్నారు ప్రధానమైన వాళ్ళు. ఆ 7 ఇక్కడ ఎద్దులుగా పుట్టున్నారు. ఎక్కడ? ఈ కుంభకుడి యొక్క ఇంట్లో ఎద్దులుగా ఉన్నారు. వాళ్ళు ఆవుల్లో ఎద్దులుగా ఉంటూ వీళ్ళకి పూర్వజన్మ జ్ఞానం ఉందన్నమాట. వీళ్ళేమంటే ఆ శ్రీ మహావిష్ణువే కృష్ణుడిగా పుట్టి బృందావనంలో ఉన్నాడు. బృందావనం ఇక్కడికి దగ్గరే కదా. ఎట్లయినా సరే కుంభకుడు ఇక్కడ ఎందుకు పుట్టారంటే ఈ కుంభకుడు వాళ్ళ మేనమావే కదా, యశోద యొక్క తమ్ముడే కదా ఈయన. ఎప్పుడైనా సరే కృష్ణుడు ఇక్కడికి వస్తాడు, వచ్చినప్పుడు కృష్ణుడిని చంపేయాలి పొడిచి అని చెప్పి ఈ 7 ఎద్దులు అనుకుంటున్నాయట. ఈ వృత్తాంతం కుంభకుడికి ఏం తెలుసు? ఎలాగైనా కృష్ణుడిని ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేయాలంటే ఎట్లా చేయాలా అని చెప్పి 7 ఎద్దులు ఏం చేశాయంటే ధ్వంసం చేయడం మొదలు పెట్టాయి. అంటే ఎవరినంటే వాళ్ళని పొడవడం, ఆవులను పొడి చేయడం, మనుషులను పొడి చేయడం, తర్వాత ఏమంటే వాళ్ళ పంటలు ఉంటే ధ్వంసం చేసేసేయడం, ఇట్లా గందరగోళం చేసేస్తున్నాయి అన్నమాట ఈ ఎద్దులు. అప్పుడు ఈ ఆపుటెద్దుల దెబ్బకు తట్టుకోలేక గ్రామ ప్రజలందరూ కూడా విదేహరాజు అయినటువంటి జనక మహారాజు దగ్గరికి వెళ్ళారు. జనక మహారాజు దగ్గరికి వెళితే జనక మహారాజు విన్నవించుకున్నారు, అయ్యా కుంభకుడి యొక్క ఎద్దులున్నాయి 7, అవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మేము వాటిని జయించలేము, వాటిని ఎదిరించలేము, అవి మమ్మల్ని దగ్గరికి పోతే పొడి చేస్తున్నాయి, చంపేస్తాయి, అవి ఈ పంటలన్నీ నాశనం చేస్తున్నాయి, మాకు భయాందోళన గురైపోతున్నాం, మేము ఏ రోజు ఏం చేస్తామని భయంగా ఉంది, మాకు మీరెట్టయినా రక్షించవలసింది అని రాజు విన్నవించుకున్నారు. అప్పుడు రాజు ఏమంటే ఈ కుంభకుడిని పిలిపించి కుంభక, నీ ఎద్దులు చాలా ఇబ్బంది పెడుతున్నాయట, వాటిని నువ్వు ఎలాగైనా ఉచ్చులేసి పట్టి కట్టేసేయి, అట్టు కట్టేయలేకపోతే అడవిలో ధర్మేసేయి, అంతేగాని గ్రామంలో ఉంటే మాత్రం ఇబ్బంది పెడతాయి, ఇది రాజాజ్ఞ అని చెప్పాడు. సరే అయ్యా అని చెప్పి కుంభకుడు వచ్చేసాడు. చెప్తూ రాజు కూడా ఏమన్నా, నువ్వు చాలా మంచివాడివి అని నాకు తెలుసు, అయినా ఎద్దులు ఇలా చేసిన దానికి నువ్వేం చేస్తావు, కానీ ఎద్దులను మనం రక్షించాలి కదా ఈ ప్రజల్ని, కాబట్టి ఎద్దుల్ని ఎలాగో జాగ్రత్త చేయని చెప్పిన తర్వాత సరే అయ్యా చేస్తానని చెప్పి వచ్చేసాడు. అప్పుడు మంచి మనుషులను పిలిపించాడు, ఎద్దులను పట్టే వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు ఈ ఎద్దులను పట్టడానికి అనేక విధాల ప్రయత్నం చేశారు. ఎట్ట చేశారంటే తాళ్ల ద్వారా ఉచ్చులు వేసి పట్టాలని చూస్తే అవి అழிవి కాలేదు. తర్వాత పెద్ద గోతులు తీసేసి గోతుల మీద గడ్డి పరిచేసి ఆ గోతుల వైపు తరిమేది వాళ్ళని, వాటిని తరిమితే ఆ గోతుల్లో పడిపోతే పట్టుకోవచ్చు అనుకున్నారు. అవి ఎంత పెద్ద గోతైనా ఎగిరి దాటేస్తున్నాయి కానీ అవి దాంట్లో పడ్డంలే. వీళ్ళు రాక్షసులు కదా, వీళ్ళకి అన్నీ తెలుసు కదా, కాబట్టి వాళ్ళు ఏ విధమైన ఏర్పాట్లు చేసినా కానీ ఇవి చిక్కడం లేదు, పొడి చేస్తున్నాయి, ఈ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు అందరూ కూడా. ఆ ఉచ్చులు వేసే వాళ్ళు కూడా మేము పట్టలేమయ్యా, మీ కోటతో అలివి కావడం లేదని చెప్తున్నారు. ఈ పరిస్థితి చూశాడు కుంభకుడు. అయ్యో ఇక నా ఎద్దులను పట్టే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఒక ప్రకటన చేశాడు, ఎవరైనా సరే నా 7 ఎద్దులను గాని పట్టి కట్టేస్తే వాళ్లకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. జనక మహారాజు ఎట్టయితే ఈ శివధనస్సును ఎత్తితే సీతాదేవిని ఇస్తా అన్నాడో అట్ట ప్రయత్నం చేశాడు, అట్ట ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన తర్వాత చాలా మంది యాదవులు శక్తి ఉన్నా లేకపోయినా నీళ్ల మీద ఉండేటువంటి ప్రేమతో నీళ్లను పొందాలనేటువంటి ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేసి ఆ ఎద్దుల చేత తన్నులు తిని పొడిపించుకొని చీల్చుకొని ఒళ్ళంతా వెళ్ళిపోయినారు, కానీ వాటిని మాత్రం పట్టలేకుండా ఉన్నారన్నమాట. సరే ఈ వార్త అట్ట ఈయన అందరికీ తెలిసింది. బృందావనానికి కూడా చెప్పంపించాడు కుంభకుడు. బృందావనానికి కూడా చెప్పంపించిన తర్వాత యశోద, నందుడు, కొంతమంది
మంచి బలిష్ఠులైనటువంటి గోపాలకులు తీసుకుని ఎద్దులు పట్టే వాళ్ళని తీసుకుని బయలుదేరుతుంటే కృష్ణ బలరాములు మేము కూడా వస్తామన్నారు. సరే రాండి, ఆయన మావాళ్ళ ఇంటికి ఏదో పోయి చూసి వస్తామని అని చెప్పి అందరూ బయలుదేరి బృందావనం నుంచి విదేహ రాజ్యానికి వచ్చారు. వచ్చిన తర్వాత మామ దగ్గర ఈయన కుంభకుడు వాళ్ళందరినీ ఆదరించాడు, వాళ్ళకి అన్ని విధాల సేవలు చేశారు. హాయిగా ఆయన ఇంట్లో ఉన్నారు. ఒక 2-3 రోజులు గడిచింది. 2-3 రోజులు గడిస్తే ఆ నీళ్లను కృష్ణుడు చూశాడు. నీళ్లను చూస్తే కృష్ణుడికి చాలా ఇష్టంగా ఉంది, అమ్మాయి చాలా బాగుంది. కానీ ఇక్కడ ఏందయ్యా అంటే 7 ఎద్దుల్ని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి అమ్మాయిని ఇస్తానని ఆయన చెప్పున్నాడు. దీంతో ప్రతిరోజు ఎవరో ఒకరు రావడం, ప్రయత్నం చేయడం, విఫల ప్రయత్నాలైపోతున్నారన్నమాట. అది చూస్తున్నారు. వాళ్ళల్లో ఈ నందుడితో కూడా వచ్చినటువంటి ఆయన, నందుడి దాయాది ఒక ఆయన ఘోషవంతుడు అని ఉన్నాడు. ఈ ఘోషవంతుడు మీసాలు తిప్పి తొడలు తట్టి, అరే మీరేం బలాఢ్యులు, ఎద్దును పట్టుకోలేక ఒక 7 ఎద్దులు ఉంటే వాటిని కట్టేయలేకపోతున్నారే, మీరేం బలవంతులరా, మీరేం ఆవులు మేపుతారు, మీరేం పశువులు మేపుతారు, మీకెందుకు ఈ పశువులు అని చెప్పి ఎగతాళి చేశాడు అనమాట. ఇప్పుడు కుంభకుడు అన్నాడు, అయ్యా నీవే కట్టేసి నా కూతురు నుంచి పెళ్లి చేస్తానని చెప్పాను కదా, ఒక్కరో దయదలిచి నువ్వు ప్రయత్నం చేయరాదా అన్నాడు. అవెంత పని, మీ చేత కదా అట్లా పట్టుకోవడం, నేను చేస్తాను చూడని చెప్పి రెడీ అయిపోయి సిద్ధమైపోయి ఆయన ఆ ఎద్దులను పట్టుకోవడానికి పోయినాడు. ఎద్దులను పట్టుకోవడానికి పోయిన తర్వాత కృష్ణుడు చూస్తున్నాడు అనమాట. చాలా చాకచక్యంగా పోయి ఒక ఎద్దును కట్టేయాలని పట్టేసుకున్నాడు. ఎద్దును గట్టిగా పట్టుకొని కొమ్ముల దగ్గర పట్టుకొని దానికి తాడో గీడో బిగించి దాన్ని ఎట్టో ఒకటి చేయాలనుకుంటున్నాడు. కృష్ణుడేమనుకుంటున్నాడంటే ఈయన ఒక్క ఎద్దునే ప్రయత్నిస్తున్నాడే, ఒక్క ఎద్దును ప్రయత్నించేటప్పుడు కొరవ ఎద్దులు గమ్మునుండవు అనుకుంటున్నాడు ఈయన. కృష్ణుడు అనుకునే లోపలనే కొరవ 6 ఎద్దులు వచ్చేసి ఆ ఘోషవంతుడి మీద పడిపోయినాయి అనమాట. ఆ ఘోషవంతుడిని చీల్చేయడానికి మొదలుపెట్టాయి. ఆ దెబ్బకి ఈ ఎద్దును వదిలేశాడు అనమాట. ఈ ఎద్దును వదిలేసేటట్టు 7 ఎద్దులు ఒకటైపోయి ఆ మొత్తం ఈయన ఎట్టంటే అటు పొడి చేసి ఆయన ఒళ్ళంతా కూడా హోరం చేసేసి ఆ కొమ్ములతో ఇట్ట పైకి ఎత్తినటువంటివి దూరంగా తోసేసాయి అనమాట. ఎడంగా పోయి పడిపోయి మూర్చపోయినాడు. చచ్చిపోలేదు కానీ మూర్చపోయినాడు. చచ్చిన దానికంటే ఎక్కువ అయిపోయింది అనమాట. ఈ ఘోషవంతుడు ఇంకా వద్దు నాయన అని ఎద్దులని దండం పెట్టేదానికి కూడా ఈయనకి శక్తి లేదు, స్మార్కంలో లేడనమాట, పడిపోయినాడు. ఆ దృశ్యాన్ని చూశారు అందరూ కూడా. దృశ్యాన్ని చూసి ఇంకా ఈ ఎద్దులను పట్టేవాడు ఎవరు లేరు అని చెప్పి అనుకుంటున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ బలరాముడి సాయి చూసి, అన్న ఈ ఎద్దుల సంగతి నేను చూస్తానన్నాడు. అప్పుడు యశోదానందులు అన్నారు, నాయన వద్దు నాయన, అవి చూడు మనదాళమే వాళ్ళని చంపేస్తున్నాయి, నువ్వు ఆ విధంగా ఈ ఘోషవంతుడేం చచ్చిపోలేదు, కాసేపటికి లేస్తాడు ఆయన, కానీ చాలా టైం పడుతుంది అనమాట. అటు దొక్కేసాయి అనమాట ఆయన్ని. ఈ యశోదానందులు బిడ్డ కదా, పసివాడు కదా, 13 ఏళ్ల వయసులో ఉండేటువంటి వాడు ఎట్లా చేస్తాడని చెప్పి అంటే, కానీ నారద మహర్షి చెప్పినటువంటి ఒక్క మాట గుర్తొచ్చింది నందుడికి. అందువల్ల గమ్మునున్నాడు అనమాట ఆయన. వెంటనే కృష్ణ పరమాత్మ తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు. అన్నకి నమస్కారం చేసి, నేను యొక్క ఎద్దుల యొక్క విషయాన్ని నేను చూస్తాను, మీరు చూస్తూ ఉండండి అన్నాడు. బలరాముడు మాత్రం ఏమనలా, కానీ రా అని చెప్పి అన్నాడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ 7 వృషభాల మీదకు వెళుతుంటే దేవతలందరూ వచ్చేసారు ఆకాశంలో. ఈయన ఒక్కొక్క ఘట్టాన్ని కృష్ణుడు మనకు చూపిస్తూ ఉంటే విచిత్రమైన ఘట్టాలన్నమాట. ఈ ఎద్దుల్ని ఎలా పట్టాలి, ఎద్దుల్ని ఎలా సంహరించాలి, ఇదే సాధ్యమైన పని. పెద్ద పెద్ద వాళ్ళే వీలుగాక వెళ్ళిపోయినారు కదా. అప్పుడొక్కసారి చూశాడు. చూస్తే ఈ 7 కూడా కాలనేమి యొక్క కొడుకులు అన్నమాట. కాలనేమి యొక్క కొడుకులు 7 ఈ విధంగా వచ్చున్నారు అని చెప్పి అనుకున్నాడు. ఇక్కడ ఈ వీళ్లను సంహరించాలంటే వీళ్లను నేను ఒక్కసారి తారకామ యుద్ధంలో భయంకరంగా చక్రాయుధంతో ముక్కలు ముక్కలుగా నరికారు వీళ్ళని. వీళ్ళు మళ్ళా నన్ను సంహరించాలని చెప్పి వృషభ రూపంతో ఇక్కడికి వచ్చున్నారు.
వీళ్ళ అంతు చూడాలి, ఈసారి వాళ్ళని ఎట్ట భయంకరంగా చంపుతానో చూడండి అన్నట్టుగా ఆయన కృష్ణ పరమాత్మ సంసిద్ధుడై వెళ్తుంటే దేవతలందరూ కూడా ఆకాశంలో వచ్చినటువంటి వాళ్ళై ఈ శ్రీకృష్ణుడు ఎలా సంహరిస్తాడో చూస్తామని చెప్పి ఆ కృష్ణుడి మీద చల్లగా పూలవర్షం కురిపిస్తున్నాడు. దేవతల యొక్క ఆశీర్వచనాలన్నీ కూడా తీసుకుంటూ శ్రీకృష్ణుడు ఎద్దుల మీదకి పోతున్నాడు. ఆ 7 ఎద్దులు దూరంగా నిలబడినటువంటివై రంకెలు వేస్తూ కాళ్ళు దువ్వుతూ ఉన్నాయి. కృష్ణుడు విజృంభిస్తూ ఉన్నాడు. ఎలా యుద్ధం చేస్తాడనేది మనం రేపు తెలుసుకుందాం.